రంగా గారు కేవలం 3-3.5 సంవత్సరాల పాటు శాసనసభ్యుల కింద ఉన్నారు. ఎన్నిసార్లు చేశారని చెప్పని కాదు, ఎన్ని సంవత్సరాలు చేశారని చెప్పని కాదు, ఎంతమంది హృదయాల్లో నిలిచిపోయారని చెప్పని చాటి చెప్పిన నాయకుడు మోహన్ రంగా గారు. 3.5 దశాబ్దాలైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఆయన గుండెలు పెట్టి చూసుకుంటారు. వాటికి ఒక సాధారణ కార్పొరేటర్, ఇండిపెండెంట్ కార్పొరేటర్ కింద జైల్లో నుంచి ఏ పార్టీ సీటు ఇవ్వలేదు, ప్రజలతో ఉంటానని చెప్పని జైల్లోంచి ఇండిపెండెంట్ కార్పొరేటర్ కింద వేసి ఆ రోజు ఒక కార్పొరేటర్ అయ్యారు, తర్వాత శాసనసభ్యులు అయ్యారు. కానీ ఈనాడు చూస్తుంటే ఆయనకు ఒక ప్రాంతం కానీ ఒక కులాన్ని కానీ ఆక్షేపించి ఒకే దీనికి అంటగడదామని చూస్తూ ఉన్నారు. ఇందాక పెద్దలందరూ మాట్లాడుతూ జిల్లా పేర్లు పెట్టాలని చెప్పి అంటూ ఉన్నారు. ఏ జిల్లాకి రంగా గారి పేరు పెడతారని అడుగుతూ ఉన్నాను. ఆయన పుట్టింది కృష్ణా జిల్లా అయితే మరి ఇక్కడ వచ్చిన అభిమానులందరికీ కూడా మీరందరూ రంగా గారి అభిమానులు. రంగా గారు ఒక ప్రాంతం సంబంధించిన వ్యక్తి కాదు, ఈ రాష్ట్ర ప్రజల సంపద అని చెప్పని కూడా ఎవరో ఏదో పేరు పెడితే ఎవరో గుర్తింపిస్తే వచ్చే పేరు కాదు. ప్రతి ఒక్క పేదవాడి గుండె చప్పుడు ఎవరని చెప్పంటే అది కీర్తిశేషులు రంగా గారని చెప్పని కూడా ప్రతి ఒక్కరి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఒక రాజకీయ సభ ఏర్పాటు చేయాలని చెప్పంటే ఒక రాజకీయ నాయకుడు ఎంతో కష్టపడాల్సి వస్తుంది. కానీ 3.5 దశాబ్దాల తర్వాత కూడా స్వచ్ఛందంగా మా నాయకుడు, మా కుటుంబ సభ్యుడు, మా దైవం అని చెప్పని భావించారు కాబట్టి ఇవాళ ఈ ఎర్నగూడెం ప్రాంతంలో విగ్రహం ఏర్పాటు చేశారు. ఇంతమంది రంగా గారి మీద అభిమానం చాటు చెప్తూ ఉన్నారు. రంగా గారి రాజకీయ ప్రయాణం చాలా తక్కువ. రంగా గారి కంటే ముందు పెద్దరాధా గారు ఒక స్టూడెంట్ యూనియన్ కింద మొదలుపెట్టి, ఒక ట్యాక్సీ యూనియన్, దాని తర్వాత స్టూడెంట్ యూనియన్ కింద మొదలుపెట్టి యూఏ అని చెప్పని ఆనాడు మొదలుపెట్టి ప్రజా పోరాటం చేయాలని చెప్పని ఒక సంకల్పంతో ముందుకు వచ్చారు. ఆనాడు ఇచ్చిన పిలుపు చేయి కలుపు, చేయి జాగ్రత్త గెలుపు అని చెప్పని 50 సంవత్సరాల క్రితం ఇచ్చిన పిలుపు మీ అందరినీ ఆ పిలుపులో ఉన్న ఒక స్ఫూర్తిని తీసుకోమని చెప్పంటా ఉన్నాను. ఏదైనా సాధించాలని చెప్పంటే ఒక అభిమానం, ఇవాళ ఒక విగ్రహం ఏర్పాటు చేసే అభిమానం చాటి చెప్పామని చెప్పని కాదు, ఒక బాధ్యత తీసుకుంటున్నాం. రంగా గారి ఆశయ సాధన ముందు తీసుకెళ్తామని చెప్పని కూడా మీ అందరూ ఒక సంకల్పించుకోవాలని చెప్పని మిమ్మల్ని అందరూ కోరుకుంటా ఉన్నాను. బాధ్యత తీసుకున్నప్పుడు, కలిసికట్టుగా ఉన్నప్పుడు, మీలో ఒక ఐకమత్యం వచ్చినప్పుడు, మీలో చైతన్యం వచ్చినప్పుడు మీరే అన్నిటికీ సమాధానం ఇస్తారని చెప్పండి.